హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. రాజ్ బెడ్రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటాడు కావ్య గురించి. కావ్య ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేసి ఏంటి ఇంతకీ రాలేదు అని చెప్పి ఇక వెంటనే కిందికి వచ్చి కిచెన్లో చూస్తాడు. కిచెన్ దగ్గరగా ఉండదు. ఇక ఏంటి ఎక్కడికి వెళ్ళిందబ్బా అని చెప్పి ఇక గార్డెన్లోకి వచ్చి చూసేసరికి ఇంకా అక్కడ కూర్చొని ఉంటుంది కావ్య, అలాగే వాళ్ళ బావ. ఇద్దరు కూడా ముచ్చట్లాడుకుంటూ ఉంటారు. కావ్య వాళ్ళ బావ కావ్యతో అంటాడు, బుజ్జు, ఆ చందమామను చూస్తుంటే అచ్చం నీలాగే అనిపిస్తుంది. ఆ చందమామ ఎంత అందంగా ఉందో నువ్వు అంతే అందంగా ఉన్నావు బుజ్జు అని చెప్పి అంటాడు. అవునా బావా, నాకు సిగ్గేస్తుంది బావా అని చెప్పి కావ్య కూడా సిగ్గుపడుతూ ఇక మాట్లాడుతూ ఉంటుంది. ఇక రాజ్ రావడం గమనించిన కావ్య సైగ చేస్తుంది వాళ్ళ బావకి. ఇంకా వాళ్ళ బావ వెంటనే, ఏంటి బుజ్జు నువ్వు అలాగే ఇక రాజ్ ఇద్దరు కూడా ఎడమొహం పెడమొహం పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది ఏంటి, మీ ఇద్దరి మధ్యన అన్యోన్యం లేనట్టు అనిపిస్తుంది ఏంటి అని చెప్పి అడుగుతాడు. అయ్యో బావా, నీకెలా తెలిసింది బావా అని అడగగానే, అంటే అసలు నేను ఆఫీస్లో ఉన్నంతసేపు రాజ్ నీ గురించి పట్టించుకోవట్లేదు. ఇంట్లో కూడా నువ్వొక దారిలో తనొక దారిలో ఇద్దరు కూడా వేరు వేరు దారిలో ఉన్నట్టు అనిపిస్తుంది బుజ్జు. నాకెందుకో ఏదో కీడు శంకిస్తుంది. నాతో నిజం చెప్పొచ్చు కదా బుజ్జు అని చెప్పి అనగానే, అది ఏమైందంటే బావా అని చెప్పి అనే లోపల ఇక రాజు వచ్చి, ఏయ్ కళావతి అని చెప్పి అంటాడు. ఇక ఒక్కసారిగా తుళ్ళిపడి, ఏమైందండి ఎందుకంత గావుకి పెట్టారు అని చెప్పి కావ్య అడగగానే, ఏంటిది ఈ టైం ఎంతైంది, ఈ టైం వరకు ఇక్కడ ముచ్చట్లు పెట్టుకొని కూర్చోవడం ఏంటి, పద అని చెప్పి అంటాడు రాజ్. ఎందుకండి నేను ఇక్కడ కూర్చుంటే మీకేమైంది, మీతో పాటు అక్కడికి వచ్చిన గుర్ర పెట్టి నిద్రపోవడమే కదా మీరు అనగానే, కళావతి చెప్పేది విను, మంచు బాగా పడుతుంది, ఈ టైంలో ఇక్కడ కూర్చుని ఉంటే నీకు రేపు జలుబు చేస్తుంది, పద లోపలికి అని చెప్పి అంటాడు. ఇక వెంటనే అక్కడే ఉన్న కావ్య వాళ్ళ బావ, అదేంటి అన్నయ్య అలా మాట్లాడుతున్నావేంటి, అసలు ఈ వెన్నెల్లో కూర్చొని ఇక బుజ్జితో కబుర్లు చెప్తుంటే టైమే తెలియదనుకో, అసలు నువ్వు టేస్ట్ లేని వాడివి, ఈ టైంలో లోపల కూర్చోమంటావేంటి, లోపల ఏముంటుంది, చక్కగా ఆరు బయట వెన్నెల ముందు కూర్చొని ఇక కబుర్లు చెప్తుంటే ఉంటుంది కదా అని చెప్పి ఇక ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఒరేయ్ నీకు బాగానే ఉంటుందిరా, నా భార్య కదా అందుకే నాకు కాలుతుంది, నీకు మాత్రం చాలా చల్లగానే ఉంటుంది అని చెప్పి, అది తమ్ముడన్నయ్య నువ్వేం చేస్తావంటే రేపు పెళ్లి చేసుకొని నీ భార్యతో వెన్నెల్లో కూర్చొని ముచ్చట్లే చెప్తావో గోరు ముద్దలే తినిపిస్తావో నీ ఇష్టం. ఇప్పటికైతే కాస్త నా భార్యని విడిచిపెడితే మేము వెళ్ళి నిద్రపోతాం, ఎందుకంటే రేపు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది. ఏ కళావతి, డిజైన్స్ అన్నీ పెండింగ్ ఉన్నాయి, అవన్నీ ఫినిష్ చేయాలనలేదా అనగానే, అయ్యో మీకు తెలియదు కదండి, డిజైన్స్ ఎప్పుడో నేను కంప్లీట్ చేసేసాను, అది శృతికి ఇక నేను రిపోర్ట్ కూడా పెట్టేశాను, మీకు తెలీదా, నాకైతే ఏ వర్కు లేదండి, నేను ఇప్పుడు కొంచెం సేపు మా బావతో మాట్లాడుకొని వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి చాలా గారాభంగా ఇక వంకలు తిరుగుతూ చెప్తుంది. ఇక వెంటనే రాజ్కి చాలా కోపం వస్తుంది. నువ్వు ఇలా చెప్తే ఎందుకు వస్తావు అని చెప్పి చేయి పట్టుకొని, పద నువ్వు అని చెప్పి లాక్కొని తీసుకొని వెళ్తాడు. ఇక తీసుకొని వెళ్తూ ఉండగా ఇందిరాదేవి చూస్తుంది. ఒరే రాజ్, ఏంట్రా నా మనవరాలను పట్టుకొని లాక్కొని తీసుకొని వెళ్తున్నావు ఏంటి, ఎందుకు అంత ఫాస్ట్గా తీసుకెళ్తున్నావు అనగానే, జస్ట్ అది వెంటనే ఇక అలానేసరికి దెబ్బకి చెయ్యి వదిలేసి, అదేం కాదమ్మమ్మ, అదేం కాదు నానమ్మ, ఇక చల్లగా ఉంది కదా బయట ఎందుకని అనగానే, ఒరేయ్ చల్లగా ఉంటేనే బాగుంటుందిరా, వెచ్చగా రూమ్లో ఏం చేస్తారు చెప్పు, హాయిగా ఆరు బయట కూర్చొని మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటూ అలా అలా కూర్చొని ఉంటే ఎంత బాగుంటుంది. నువ్వు అలాగే ఇక కావ్య కావాలని వెళ్ళి ఆరు బయటలో కూర్చొని కబుర్లు చెప్పుకోండి, లేదంటే ఒక్కటేస్తా అని చెప్తున్నా అని చెప్పి ముందు చేయి వదులు అని చెప్పి బయటికి బలవంతంగా పంపిస్తుంది. ఇంకా రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా ఆరు బయట కూర్చుంటారు. కావ్య వంక ఇక రాజ్ చూస్తూ ఉంటే కావ్య రాజ్ వంక చూస్తూ ఉంటుంది. ఇద్దరు అలా ఒకరికొకరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా అన్నయ్య అని చెప్పి సౌండ్ వినిపిస్తుంది.
వీడు డిస్టర్బ్ చేయడానికే పుట్టుంటాడు, అందుకే బహుశా పద్దాక నిమిషానికి ఒకసారి అన్నయ్య అన్నయ్య అని చెప్పి చంపేస్తున్నాడు అని చెప్పి ఇక సీరియస్గా మొహం పెట్టుకొని అట్లనే చూస్తూ ఉంటాడు రాజ్. ఇక కావ్య వెంటనే కూడా ఏమైందండి, ఎంతసేపు విసుక్కుంటారు, ఒక్క మాట కూడా ప్రేమగా చెప్పడమే రాదు మీకు అని చెప్పి విసుక్కొని సరే నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే రాజ్ కూడా ఇక లోపలికి వెళ్ళిపోతాడు. ఆ రకంగా కావ్యని ఏదో రకంగా ఇక వాళ్ళ బావ బారి నుంచి తప్పిస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు రాజ్. ఎందుకంటే వాళ్ళ బావ అంటే ఇక రాజ్కి అస్సలు పడదు. కావ్య దగ్గర ఉండడం, కావ్యతో క్లోజ్గా మాట్లాడడం, కావ్యని బుజ్జు అని పిలవడం ఇవేమీ కూడా రాజ్కి అస్సలు నచ్చదు. ఇక ఏం చేయాలో తెలియక ఏదో ఒక వంక పెట్టుకుంటూ ఇక కావ్యని అలాగే వాళ్ళ బావని ఇక ఇద్దరిని విడివిడిగా ఉంచాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు రాజ్. ఇక మార్నింగ్ అయితే అయిపోతుంది. మార్నింగ్ రావగానే ఇక కళ్యాణ్ అయితే ఇక రాజ్ అయితే న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు. న్యూస్ పేపర్ చదువుతూ ఇక కాఫీ తీసుకొచ్చి కావ్య ఇచ్చి, ఏమండి నేను మా పుట్టింటికి వెళ్ళాలనుకుంటున్నానండి, అమ్మ ఫోన్ చేసింది, చాలా రోజులైంది, ఒక వారం రోజులు ఉండి వెళ్ళమని చాలా బతిమలాడుతుందండి, నేను వెళ్ళొచ్చా అని చెప్పి కావ్య అడుగుతుంది. అదేంటి ఇక నువ్వు మీ పుట్టింటి వెళ్ళడానికి నన్నెందుకు పర్మిషన్ అడుగుతున్నావు, హాయిగా వెళ్ళు, వారం రోజులు ఏం కర్మ, 10 రోజులు ఉండిరా అని చెప్పి ఇక అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఇక కావ్య వాళ్ళ బావ, నేను చెప్పాను కదా కావ్య, ఖచ్చితంగా అన్నయ్య ఒప్పుకుంటాడని, ఇక నువ్వు నేను ఇద్దరం కూడా బ్యాగులు సర్దుకుందాం పదా అనగానే, ఆగాగు నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా అనగానే, అదేంటి అలా మాట్లాడన్నయ్య, ఇక్కడ ఉన్నదే నేను బుజ్జు గురించి, బుజ్జు వాళ్ళ అత్తవారిల్లని ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు బుజ్జునే ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే స్వయాన నాకు ఇక మామయ్య ఇంటికి వెళ్ళకపోతే ఎలా చెప్పు అని చెప్పి, పదబుజ్జు బ్యాగ్ సర్దుకుందాం అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వీడు వచ్చినప్పటి నుంచి కావ్యని కాపాడుకోలేక చచ్చిపోతున్నాను, ఇక ఇంట్లోనే కాపాడలేకపోతే ఇక నా కళ్ళ ముందు ఇద్దరు లేకపోతే ఖచ్చితంగా కళావతిని వీడు బుట్టలో వేసుకుంటాడు, వీడు మాయగాడు. మొన్న కూడా February 14th నాకు తెలియకుండా సర్ప్రైజ్ చేసి ప్రపోజ్ చేద్దామని కావ్యని తీసుకుని వెళ్ళాడు. వీడిని ఖచ్చితంగా ఒక కన్నేసి ఉంచాలి, ఇక్కడ ఉంటే నాకు వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో ఎలా ఉంటున్నారో నాకు అస్సలు తెలీదు, పాపం కళావతి మాత్రం అమాయకురాలే, అంత తనకి తెలీదు అని చెప్పి ఇక వెంటనే కూడా రాజ్ కూడా వాళ్ళతో వెళ్ళడానికి నిర్ణయం తీసుకుంటాడు. అనామిక చేసిన పనికి ఇక అనామిక చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అనవసరంగా నేను అందరి ముందు అలా బిహేవ్ చేయకుండా ఉంటే బాగుండేదేమో, నేను ఫ్లోలో ఇక నా నిజస్వరూపాన్ని బయట పెట్టేశాను, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక ఏదో విధంగా కవిగారికి దగ్గర అవ్వాలి, ఇక ఎప్పుడు చూసినా మీదకి వచ్చే కవిగారిని రెచ్చగొట్టి ఈరోజైతే ఖచ్చితంగా కవిగారి మనసుని ఇక మామూలయ్యేలాగా కూల్ చేయాలి, లేదంటే చేజారి వెళ్ళిపోతాడు అని చెప్పి ఇక వెంటనే ఎప్పుడూ లేనిది ఒక మంచి చీర కట్టుకొని మంచి తల నిండా పూలు పెట్టుకొని రెడీగా కూర్చుంటుంది అనామిక. ఇక కళ్యాణ్ అయితే అప్పటికే ఇక స్నానం చేసి తయారయ్యి వస్తాడు. వచ్చేసరికి కళ్యాణ్ వంక ఇక ఒక రకంగా చూస్తూ, కవిగారు ఏంటి అలా చూస్తున్నారు అనగానే, ఏంటి నేను ఎలా చూస్తున్నాను, నేను మామూలుగానే చూస్తున్నాను కదా అని చెప్పి అంటాడు. అంటే మీరు ఏ రకంగా చూసినా నాకు వేరేగానే అనిపిస్తుంది అని చెప్పి చెయ్యి పట్టుకొని దగ్గర కూర్చోబోతుంది. ఇక వెంటనే దూరంగా జరిగిపోతాడు కళ్యాణ్. అదేంటి కవి గారు, కనీసం నేను పక్కన కూర్చుంటే దూరంగా వెళ్ళిపోతున్నారేంటి అనగానే, నాకు కొంచెం హెడేక్గా ఉంది అందుకే దూరంగా వెళ్ళిపోతున్నాను అని చెప్పి అంటాడు. అంటే నేను మీ పక్కన కూర్చోడానికి కూడా పనికిరానా, నన్ను చూస్తే మీకు హెడేక్గా ఉందా, ఎంతసేపు మీ కావ్య వదిన ఏం చెప్పినా మీకు నచ్చుతుంది, అదే ఈ అనామిక ఏం మాట్లాడినా పక్కన కూర్చున్నా కనీసం మీకు తలనొప్పి వస్తుంది అనగానే, షడప్ అనామిక, ఏంటి నీ నోటుకు వచ్చినట్టుగా ఎప్పుడు చూసినా మా కావ్య వదిన తప్పించి ఇంకా నీకు వేరొక టార్గెటే లేదా, నీ మనసులో ఎప్పుడు చూసినా కావ్య వదిని నిందిస్తూనే ఉంటావా, ఇక్కడ మ్యాటర్ ఏంటి, నువ్వు చేసే మాటలేంటి, నా మనసుకి నాకు తలనొప్పిగా ఉందని నిజమే చెప్పాను, నీలాగా కావాలని 2 సార్లు ఫస్ట్ నైట్ని చెడగొట్టుకోలేదు, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను అనుకోవడం నీ తప్పు, ఒకప్పుడు నీ గురించి నాకు చాలా మంచి అభిప్రాయం ఉండేది, ఎప్పుడైతే నువ్వు నా కవిత్వాలని పిచ్చిరాతలు అన్నావో, అందరి ముందు నన్ను అవమానించి నా కవిత్వాలన్నిటినీ కింద గిసిరి కొట్టావో, అప్పుడే నా మనసులోంచి ఇక చాలా వరకు ప్రేమ తగ్గిపోయింది,
ఆ ప్రేమని మళ్ళా తీసుకురావాలన్నా తీసుకురాలేను అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్. కళ్యాణ్ వెళ్ళిపోయిన వెంటనే ఇక అనామికకి చాలా బాధ అనిపిస్తుంది. అనవసరంగా చేశాను, ఇప్పుడు కవి గారు నా మీద ప్రేమ లేదంటున్నారు, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తుంది. అనామిక వాళ్ళ మమ్మీ ఫోన్ చేసేసరికి అనామిక చెప్పు మమ్మీ అని చెప్పి అంటూ ఉంటే, ఏమైంది బేబీ, నీ గొంతులో ఏదో టెన్షన్ కనిపిస్తుంది, నువ్వు అనుకున్నట్టు పనులన్నీ జరుగుతున్నాయా? రోజు ఫోన్ చేసేదానివి, 2 రోజుల నుంచి ఫోన్ ఎందుకు చేయట్లేదు బేబీ అని చెప్పి అనగానే, ఏం చెప్పాలి మమ్మీ, నేను అనుకున్నది ఒకటి అయింది ఇంకొకటి, ఇంట్లో చాలా పెద్ద పెద్ద గందరగోళాలే అయ్యాయి, మాటతో చెప్పాలంటే పెద్ద రచ్చ అయ్యింది అని చెప్పి అంటుంది. ఏమైంది బేబీ, విషయం చెప్పు అనగానే, ఇక నిన్న నేను ఆఫీస్కి వెళ్ళాను, అక్కడ మీ అల్లుడు గారు కవిత్వాలు చెప్పుకుంటూ కనిపించారు. అలా కవిత్వాలు చెప్పడం కరెక్ట్ కాదు కదా, ఆఫీస్కి దేనికి వెళ్ళామని చెప్పి ఆఫీస్లో నిలదీశాను. ఆ తర్వాత ఇంటికి వచ్చినాక ఆయన్ని అందరి ముందు గట్టిగా నిలదీశాను అని చెప్పి అక్కడ జరిగినవన్నీ కూడా పూసగుచ్చినట్టు మొత్తం కూడా చెప్తుంది. మొత్తం విన్న అనామిక వాళ్ళమ్మ, ఎంత మంచి చేసావు బేబీ, అసలు నీకు కొంచెమన్నా బుద్ధుందా, అసలు అలా ఎలా బిహేవ్ చేస్తావు, ఎప్పటి నుంచో సాఫ్ట్గా ఉన్నట్టు నటించి నటించి పెళ్ళి వరకు తెచ్చి చివరి ఆఖరికి పెళ్ళి కూడా చేసుకున్నావు, ఇంకా అన్నీ కూడా అయిపోతూ ఉన్నాయి అనే సమయంలో ఈ రకంగా నువ్వు బయటపడడం ఏదన్నా కరెక్టేనా చెప్పు అనగానే, ఏం చేయను మమ్మీ, రోజు రోజుకి నాకు ఇక నా అసలు స్వరూపాన్ని బయట పెట్టగలుగుతున్నాను, ఎంతవరకు యాక్టింగ్ చేస్తాను చెప్పు అని చెప్పి అనగానే, ఒసే పిచ్చి మొద్దు, మన చేతుల్లోకి తాళాలు వచ్చి మన చేతుల్లోకి ఆస్తి పత్రాలు వచ్చే వరకు నటించాలని చెప్పాను కదే, అదంతా మర్చిపోయి నిజంగానే అల్లుడు గారి నుంచి దూరం అయిపోయేలాగా ప్రవర్తించావు. ఇంకా నీ మొహమేం చూస్తారు అల్లుడు గారు, నిన్ను చూస్తేనే ఇంకా ఆవిడ దూరం పారిపోతారు అని చెప్పి అనగానే, మమ్మీ నువ్వు ఎలా చెప్తున్నావు, చూసినట్టే చెప్తున్నావు, నన్ను అసలు పట్టించుకోవట్లేదు, ఈరోజు నేను ఆయనకి దగ్గరగా కూర్చుంటే కనీసం నన్ను మొహం మీదే ఇక నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి వెళ్ళిపోయారు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే అనామిక వాళ్ళ మమ్మీ, చూడు అనామిక, నేను చెప్పేది కరెక్ట్గా విను, ఎప్పుడైనా మనం మంచితోనే మనిషిని ఇక మన వాళ్ళని వశపరుచుకోవాలి తప్పించి ఇక అరుస్తూ తిడుతూ వాళ్ళని వేధిస్తున్నట్టుగా అనిపించిందంటే మగవాడికి ఇక వెంటనే మనసు అనేది ముక్కలైపోతుంది, అది జరగకుండా చూసుకో. ఈ రోజుకి ఎంతైనా గొడవ జరిగింది నిన్ననే కాబట్టి కళ్యాణ్కి మా అల్లుడు గారికి ఇంకా మనసులో అదే ఉంది కాబట్టి ఆ రకంగా బిహేవ్ చేసి ఉండొచ్చు, కానీ నువ్వు అదంతా కూడా పక్కన పెట్టేసి నీ ప్రయత్నం నువ్వు చేస్తూనే ఉండాలి, కళ్యాణ్ని నీ గ్రిప్పులోకి తెచ్చుకోవాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఆ మాటలన్నింటికీ అనామిక సరే మమ్మీ సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక అనామికకి ఇక దానిలక్ష్మి ఇక చాలా హెడేక్గా ఉండడం వల్ల దానిలక్ష్మి సోఫాలో కూర్చొని కళ్యాణ్ గురించి అనామిక గురించి ఆలోచిస్తూ ఇక అక్కడే ఉన్న టీని కాస్త మర్చిపోతుంది. టీని పెట్టుకోవాలన్న మాట మొత్తం మర్చిపోయి ఇక అటువైపుగా అనామిక వస్తే అనామిక అని చెప్పి పిలుస్తుంది. కనీసం అనామిక ఇక హెడ్ఫోన్స్ పెట్టుకొని వినుకుంటూ ఎంజాయ్గా ఇక వెళ్ళి కారిడార్ వైపు నడుచుకుంటూ ఇక ఎంజాయ్గా చేస్తూ ఉంటుంది. ఇక వెంటనే కూడా అనామిక అని చెప్పి గట్టిగా పిలుస్తుంది దానిలక్ష్మి. పిలిచిన పిలుపులకి కనీసం కొంచెం కూడా రెస్పాన్స్ అవ్వదు. ఇక వెంటనే కావ్య, ఏంటత్తయ్య ఏం కావాలి చెప్పండి అనగానే ఇక మొహం అంతా ముడుచుకుంటుంది. లోపల ఒకవైపు కావ్య మంచితనం తెలిసినా కూడా తనలో ఉన్న ఈగోని మాత్రం ఇక కంట్రోల్ చేసుకోలేక కావ్య చేసింది ఏ తప్పు లేకపోయినా కావ్యని అనవసరంగా దూరం పెట్టాను, ఇప్పుడు నా అవసరం అని చెప్పి కావ్యతో మంచిగా మాట్లాడితే అది కరెక్ట్ కాదు అని చెప్పి ఇక దానలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. నాకు అర్థమైంది, ఇక టీ కావాలనుకుంటా అత్తయ్య గారికి అని చెప్పి ఇక వెంటనే వెళ్తుంది. టీ పెట్టుకొని తీసుకొని వస్తుంది. అక్కడ దానలక్ష్మి, ఇందిరాదేవి ఇక అపర్ణాదేవి ముగ్గురు కూర్చుని ఉంటారు. ముగ్గురికి కూడా టీ ఇస్తుంది. టీ ఇచ్చిన తర్వాత ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి, అమ్మ కావ్య, నువ్వు మీ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నావు కదా, ఇక వెళ్ళి బట్టలు సర్దుకున్నావా అనగానే ఇక వెంటనే దానలక్ష్మి ఇక అలానే చూస్తూ ఉంటే అపర్ణాదేవి, ఏంటి అలా క్వశ్చన్ మార్క్గా చూస్తున్నావు దానలక్ష్మి, నా కోడలు పుట్టింటికి వెళ్తుంది, 1 వారం రోజులు ఉంటుంది, నీకేమైనా అభ్యంతరమా అనగానే, అయ్యో అక్క నేనేం అనలేదు కదా అనగానే, అంటే పుట్టింటికి అనగానే
అప్పుడెప్పుడో పెళ్లినాటి విషయాలన్నీ బయటపెట్టి మళ్ళా నా కోడలు పుట్టింటికి వెళ్ళకూడదు, ఇక ఇక్కడి నుంచి అక్కడికి అన్ని విషయాలు షేర్ చేయకూడదు అని చెప్పి ఒకరోజు పెద్ద గొడవ చేసావు కదా, ఇక ఆ విషయాన్ని ఏమన్నా తిరగతోడతావని ముందే చెప్తున్నాను. ఎప్పటివి అప్పుడు మర్చిపోవాలి. నా కోడలు పుట్టింటికి వెళ్తుంది. అంతేకాదు, నా కోడలకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ పోతూ ఉంటారు. ఎందుకంటే కనకానికి కృష్ణమూర్తికి ముగ్గురు ఆడపిల్లలు. ఇద్దరు ఆడపిల్లల్ని ఈ ఇంటికే కోడళ్ళుగా చేశారు. అలాంటప్పుడు ఇక ఏదో గొడవలు అయ్యాయని, ఏవేవో జరిగాయని వాళ్ళు పూర్తిగా ఇక్కడికి రాకుండా ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పి అంటుంది. ఆ మాటలకి ఏమి సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోతుంది ధాన్యలక్ష్మి. ఇక వెంటనే అటువైపుగా వస్తున్న అనామిక ఏంటబ్బా ఏంటో సమావేశమయ్యారు అని చెప్పి ఇక వెంటనే కూడా అక్కడికి వస్తుంది. హెడ్ ఫోన్స్ అన్నీ తీసేసి ఇక వస్తూ ఉంటే ఇక అక్కడే ఉన్న ధాన్యలక్ష్మి, అనామిక నాకు కొంచెం తలనొప్పిగా ఉందమ్మా, కొంచెం ఆ షెల్ఫ్లో ఉన్న బాముంది తీసుకొచ్చి ఇస్తావా అనగానే చాలా సీరియస్గా చూసి నాకేమీ తెలియదు అత్తయ్య గారు, ఎక్కడుంటాయో ఏమో, అదేదో మీరే తీసుకోండి, నాకు కొంచెం పనుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసలు కనీసం కొంచెం కూడా ఇంట్లో ఒక బాధ్యతగానే ప్రవర్తించదు. అత్తగారంటే కొంచెం కూడా మర్యాద లేదు. అసలు ఈ అనామిక రోజు రోజుకి ఎలా తయారవుతుందంటే అలా తయారవుతుంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే కావ్య ఇక పుట్టింటికి బయలుదేరి ఇక వాళ్ళ బావతో పాటు బయలుదేరి వెళ్ళిపోతుంటే రాజ్ కూడా వచ్చి మమ్మీ నేను కూడా కళావతికి వెళ్ళి డ్రాప్ చేసుకొని వస్తాను అని చెప్పి అంటాడు. సరే నాన్న అలాగే అని చెప్పి అనగానే అక్కడి నుంచి కావ్య అలాగే రాజ్ వాళ్ళ బావ ముగ్గురు బయలుదేరి వెళ్ళిపోతారు. ఇక ధాన్యలక్ష్మి అయితే ఆలోచన మొదలు పెడుతుంది. అసలు అనామికలో ఏం చూసి చేసుకున్నాడు కళ్యాణ్ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. వాడు చిన్నప్పటి నుంచి అమ్మని నోరు తెరిచి ఏమీ అడగలేదు. ఇక ఈ అనామికను చూపించి నాకు ఈ అమ్మాయి అంటే ఇష్టం, పెళ్లి చేసుకుంటాను అంటే ఏమీ అనలేక కనీసం ఇక ఈ అనామిక వెనకాల ముందు ఏమి ఆలోచించకుండా ఇంటిని కోడలు చేసుకున్నాను, కానీ ఈ అనామికకి నా కొడుకంటే ఇష్టం లేదు అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక అనామిక అసలు కనీసం ఇంట్లో వంట కానీ వార్పు కానీ ఏమీ చేయదు. ఇక మంచిగా తయారయ్యి ఇక బ్యాగ్ వేసుకొని బయటకు వస్తుంది. బయటికి వచ్చిన ఇక అనామికను చూసి ధాన్యలక్ష్మి ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అనామిక అనగానే నేను పార్లర్కి వెళ్ళాను అనుకుంటున్నాను అత్తయ్య గారు, పార్లర్కి వెళ్ళి వస్తాను, ఇక ఒక 2 or 3 hours అయితే లేటుగా రావాల్సి వస్తుంది అని చెప్పి కనీసం వెళ్ళమని అనే లోపలే ఆ మాట చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెళ్ళిపోయిన తర్వాత అపర్ణ చాలా గొప్ప కోడలు వచ్చింది ధాన్యలక్ష్మి, నీకు చాలా గొప్ప కోడలు వచ్చింది. ఈ చిన్నప్పటి నుంచి వాడు నా కొడుకులాగే పెరిగాడు. రాస్ పెద్ద కొడుకు అయితే కళ్యాణ్ నా చిన్న కొడుకు అని చెప్పి వాడిని ఈ చేతులతో పెంచాను. అలాంటి వాడిని అందరి ముందు దోషిలాగా నుంచోపెట్టి వాడి అభిరుచుల్ని వాడి అలవాట్లని ఎగతాళి చేసి చివరాఖరికి వాడి ప్రాణంగా అనుకున్న కవిత్వాల్ని నేలపాల చేసింది ఈ అనామిక. ఇలాంటి అనామికని నెత్తిని పెట్టుకొని ఇక అందరినీ కూడా అవమానిస్తూ అనుమానిస్తూ ఇక మంచి వాళ్ళని దూరం చేసుకుంటూ ఇక ఇదిగో ఈ రకంగా ఉన్నావు. చివరాఖరికి అత్తగారికి ఒంట్లో బాగాలేదు, తలనొప్పిగా ఉందంటే కనీసం కొంచెం టీ పెట్టి ఇచ్చే దిక్కు కూడా లేదు. ఇదిగో ఇలా ఉంటుంది అని చెప్పి ఇక అక్కడి నుంచి అపర్ణ అయితే వెళ్ళిపోతుంది. ధాన్యలక్ష్మి అపర్ణ మాట్లాడిన మాటలన్నిటికీ కూడా కనీసం ఏమాత్రం ఫీల్ అవ్వదు. ఎందుకంటే అవన్నీ కూడా నిజాలు కాబట్టి. ఇక వెంటనే సరే కదా అని చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. కళ్యాణ్ అయితే ఇక ఆఫీస్కి వెళ్లకుండా ఇక డల్గా ఉంటాడు. కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంది ధాన్యలక్ష్మి. ఒరే కళ్యాణ్ ఏం చేస్తున్నావురా, ఇక పైనే రూమ్లోనే ఉంటావా, కిందకి రావా అనగానే నేను రాలేను మమ్మీ అని చెప్పి అంటాడు. ఏమైందిరా, ఎందుకు రాలేవు, కిందకు వచ్చి కొంత రిలీఫ్గా ఉంటుంది అనగానే లేదమ్మా నేను రాలేను, నాకు మనసులో ఒక రకంగా ఉంది, నేను చేసేదంతా కూడా ఏం చేశానా అనిపిస్తుంది, కళ్ళ ముందు ఇంకా నేను పెళ్ళి అప్పుడే చేసేసుకున్నానా, అప్పుడే పెళ్లి చేసుకొని ఒక బాధ్యత మోస్తున్నానా అన్న ఫీలింగ్ అయితే నాకు వెంటాడుతుంది అని చెప్పి అంటాడు. ఆ మాటలకి ఎందుకురా కళ్యాణ్ అలా నిరుత్సాహంగా మాట్లాడతావేంటి అనగానే అమ్మ పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పటికీ చెప్పను అనుకోని కొన్ని విషయాలు నీ దగ్గర చెప్పలేదు, కానీ చెప్పాల్సి వస్తుంది అని చెప్పి అనగానే చెప్పు అనగానే ఇప్పటి వరకు ఏ రోజు కూడా అనామికకి నాకు ఎలాంటి సంబంధం లేదమ్మా, మేము బెడ్రూమ్లో ఉన్న విడివిడిగానే పడుకుంటున్నాం,
తను నన్ను ఒక్కరోజు కూడా కనీసం తాకనివ్వలేదు అని చెప్పి అంటాడు. ఏంట్రా కళ్యాణ్, ఏం మాట్లాడుతున్నావు అనగానే, అవునమ్మా, ఈ విషయాన్ని నేను ఎప్పుడు చెప్పాలి అని అనుకోలేదు, కానీ అనామిక నన్ను పెళ్ళి ఎందుకు చేసుకుంది అని చెప్పి నాకే అనుమానం వస్తుంది. తను డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకుందా అని చెప్పి ఇక రాత్రంతా ఆలోచిస్తూ ఒక నిర్ధారణకి వచ్చాను అనగానే, ఏదో గొడవ జరిగిందిరా, నీ కవిత్వాలంటే తనకి ఇష్టం లేదు, అందుకే తను అలా అనింది, అంత మాత్రమే అలా నిరుత్సాహపడిపోతావా ఎలాగా అని చెప్పి ఇక లోపల బాధతో ఇక దానలక్ష్మి కళ్యాణ్కి సర్ది దింపుతూ ఉంటుంది. లేదమ్మా, నేను ఇక రాత్రంతా మేల్కొనే ఉన్నాను. అసలు అనామికకి నా మీద ప్రేమ ఉందా లేదా అని చెప్పి ఇక నాకు నేనే పరీక్ష పెట్టుకున్నాను. కానీ తనకి చినివెత్తు కూడా నా మీద ప్రేమ లేదు. నా మనసుని హర్ట్ చేసింది. కనీసం నాకు సారీ కూడా చెప్పలేదు. అసలు నేను ఉన్నానా తిన్నానా అన్న విషయం కూడా తనకు అవసరం లేదు. ఇప్పుడు కూడా కనీసం ఎక్కడికి వెళ్తుందో కూడా నాకు చెప్పకుండా బయలుదేరి వెళ్ళిపోయింది అని చెప్పి అంటాడు. ఇక అలా మాట్లాడుతూ ఉంటే ప్రకాశం అయితే వస్తాడు. దానలక్ష్మి అని చెప్పి అనగానే, ఏమైందండి అనగానే, ఇక వెంటనే నీకు ఒక విషయం చెప్పాలి కళ్యాణ్, నీకు ఈ విషయం తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఇలాంటి విషయాలు కరెక్ట్గా మాట్లాడుకోకపోతే ఎప్పటికైనా గోతులో పడతాం అని చెప్పి అంటాడు. ఏమైందండి, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనగానే, కళ్యాణ్, అనామిక వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిదిరా, వాళ్ళు కరెక్ట్గా చెప్పు, వాళ్ళు కోటీశ్వరులా లేదంటే పేదవాళ్ళ చెప్పు అనగానే, లేదు డాడీ, వాళ్ళు ఒక మోస్తరుగా మిడిల్ క్లాస్ వాళ్ళని నాకు తెలుసు, అప్పర్ మిడిల్ క్లాస్ అనుకుంటా అనగానే, లేదు, వాళ్ళు చాలా పేదవాళ్ళు, అసలు వాళ్ళకంటూ ఇల్లు కూడా లేదు, కనీసం వాళ్ళ అకౌంట్లో బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు, అంతెందుకు ఊరంతా వాళ్ళు అప్పులు చేసుకుంటూ బతుకుతున్నారని నాకు కూడా ఇందాకే తెలిసింది అని చెప్పి అంటాడు. అదేంటి, ఏం మాట్లాడుతున్నారండి, నిజం చెప్పండి, అసలు మీకొకటి మతిమరుపు, నిజమే చెప్తున్నారా అనగానే, ఏంటే ఏం మాట్లాడుతున్నావు, నీ భర్త మర్చిపోతాడు, కానీ కొన్ని విషయాలు నిజాల్లాగే చెప్తాడు, చూడు, ఈ విషయం చూస్తే నీకే అర్థమవుతుంది అని చెప్పి ఇక వెంటనే కూడా అకౌంట్లోకి 2 కోట్లు ఇక రాజ్ అకౌంట్లోంచి ట్రాన్స్ఫర్ చేస్తున్న మెసేజ్ని చూపిస్తాడు కళ్యాణ్కి. కళ్యాణ్ చూసి ఆశ్చర్యపోతాడు. ఇదేంటి నాన్న, 2 కోట్లేంటి, రాజ్ అన్నయ్య అనామిక వాళ్ళ డాడీ వాళ్ళ అకౌంట్లోకి వేయడం ఏంటి, ఇది కూడా కరెక్ట్గా నా పెళ్లి రోజు అనగానే, మరి ఏమనుకుంటున్నావు, కొన్ని విషయాలు కనీసం వాళ్ళ వెనక ముందా ఆలోచించకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇదిగో ఇలానే ఉంటుంది అని చెప్పి అనగానే, ఇక దానలక్ష్మి, ఏమైంది కళ్యాణ్, ఏం మాట్లాడుతున్నారు అనగానే, ఇక వెంటనే ప్రకాశం చెప్తాడు, అనామిక వాళ్ళ కుటుంబం చాలా అప్పుల కుటుంబం, వాళ్ళు ఒకప్పుడు వైజాగ్లో ఉండేవాళ్ళు, అక్కడ కూడా ఐపీ పెట్టి ఇక్కడికి వచ్చారు, ఇక్కడ కూడా తెలిసిన వాళ్ళ దగ్గర తెలిసినట్టుగా అప్పులు వాడేసి చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ ఊర్లు తిరుగుతూ వాళ్ళు కనీసం ఆ అప్పుని తీర్చకుండా దొంగతనంగా దాక్కుంటూ బతుకుతున్నారని అందరూ కూడా చెప్పారు అని చెప్పి అనగానే, దెబ్బకి షాక్ అయిపోతుంది దానలక్ష్మి. ఇక కళ్యాణ్ అయితే ఉన్న పలంగా షాక్ అయిపోతాడు. ఏంటి, ఇదంతా కూడా కళ అనిపిస్తుంది అని చెప్పి అనగానే, లేదు, నాకు కూడా ఇందాకే తెలిసింది, అన్నయ్య ఈ విషయాన్ని నాకు చెప్పాడు అనగానే, అవునా, ఏం జరుగుతుంది ఇంట్లో, అసలు అనామిక వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇంత నిజాలు ఎలా తెలిసినాయి అని చెప్పి ఇక వెంటనే అక్కడి నుంచి అనామిక ఇక దానలక్ష్మి కళ్యాణ్ ఇక ప్రకాశం ముగ్గురు కూడా ఇక ప్రకాశం దగ్గరికి వస్తాడు. ప్రకాశం అప్పటికి ఇక సుభాష్ దగ్గరికి వస్తారు. సుభాష్ అప్పటికి ఇక మాట్లాడుతూ ఉంటాడు అపర్ణదేవితో. అపర్ణదేవి కూడా షాక్ తింటుంది. జరిగిన విషయాన్ని మొత్తం కూడా సుభాష్ కూడా అనామిక గురించి చెప్పడంతో ఇక అటు దానలక్ష్మి ఇటు అపర్ణ, సుభాష్ గారు, ప్రకాశం, కళ్యాణ్ అయితే ఆశ్చర్యపోతారు. వాళ్ళు ఊరు మొత్తం అప్పులు వాడుతూ ఇలాగే కనబడిన వాళ్ళ దగ్గరంతా అప్పులు వాడేసి వాళ్ళు అక్కడి నుంచి మక్కం మార్చేస్తారు. 2-3 నెలల కంటే ఏ ఊర్లో కూడా వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు అని చెప్పి నిజాలైతే తెలుసుకుంటారు. ఇక సుభాష్ చెప్పడంతో ఇక అపర్ణ దానలక్ష్మి ఇద్దరు కూడా, ఏంటి, అసలు అనామిక వాళ్ళ అమ్మ నాన్నని ఇప్పుడే పిలిపిస్తాను, అసలు ఇంత ఘోరంగా ఇలా ఊర్లు అప్పులు చేసుకుంటూ బ్రతికే వాళ్ళని బియ్యం అందుకోవడం నాదే తప్పు, ఇంతకు ముందు ఎక్కడ టోపీ పెట్టేసి వచ్చారో
ఇప్పుడు ఇక్కడ అయినా 2 కోట్లు డబ్బు తీసుకొని అకౌంట్లో వేయించుకున్న విషయం కనీసం అనామిక కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ మనతో చెప్పలేదు. అంటే వాళ్ళ మనసులో ఏదో మోసం ఉంది, అందుకే మన దగ్గర వరకు రానివ్వలేదు అని చెప్పి ఇక అపర్ణ అంటూ ఉంటుంది. బయటకు వెళ్ళిన అనామిక పార్లర్ పేరున పెట్టుకొని ఇక వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతుంది. వాళ్ళమ్మ వెంటనే కూడా అనామిక నిన్ను ఇప్పుడు అంత అర్జెంటుగా పిలిపించింది దేనికో తెలుసా అని చెప్పి అనగానే చెప్పు మమ్మీ చెప్పు అనగానే వెంటనే నాకు కొంత డబ్బు కావాలి, ఆ డబ్బులు నీ ద్వారా తీసుకోరమ్మని నాన్నగారే పంపించారు, డబ్బు తీసుకొచ్చావా అని చెప్పి అనగానే డబ్బు తీసుకురాలేదు, నగలు తీసుకొచ్చాను అని చెప్పి అంటుంది. నగలు తీసుకొచ్చావా, ఏం నగలు అనగానే నా పెళ్ళికి ఇక అత్తయ్య గారు నా స్వయాన నాకు ఒక డైమండ్ సెట్ నాకు ప్రజెంటేషన్ చేశారు కదా, ఆ డైమండ్ సెట్ తీసుకొచ్చాను, ప్రస్తుతానికి ఇది తీసుకొని వెళ్ళి వాడి మొహాన కొట్టు మమ్మీ, ఇక నేను ఇంటికి వెళ్తాను, అసలే ఇప్పటికే నా మీద చాలా అనుమానంగా చూస్తుంది మా అత్తయ్య అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక అక్కడి నుంచి అనామిక వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళినాక ఇక ఆల్రెడీ విషయం తెలుసుకున్న దానలక్ష్మి అలాగే ఇక అపర్ణ ఇద్దరు కూడా అనామిక ఎప్పుడు వస్తుందా అనామికని ఈ విషయాలన్నీ అడగాలి, కళ్యాణ్ కూడా మనసులో అనామిక వాళ్ళ కుటుంబం గురించి తెలుసుకోవాలి అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే బయలుదేరి బయటకు వెళ్తాడు. ఇక బయలుదేరిన కళ్యాణ్ అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఇక వెనకదారిలోంచి వెళ్ళి అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అన్నది తెలుసుకోవాలని ఇక ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మ ఇక వెంటనే అదే టైంలో ఇంటికి వెళ్తుంది. వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతూ ఉంటుంది. ఇక బ్యాగ్ని చూసి ఏంటే బేబీ డబ్బు ఏమీ ఇవ్వలేదా, ఖచ్చితంగా డబ్బు ఇవ్వమని నేను చెప్పానని నీకు పంపించాను కదా, ముత్తు చేతులతోనే వచ్చావా అనగానే అయ్యో ఎలా వస్తానండి, ఖచ్చితంగా బేబీ మనకి ఏమి డబ్బులు ఇవ్వకుండా ఎలా ఉంటుంది, ఇప్పటికే అల్లుడు గారి కార్డులు 2 కూడా చాలా వరకు డబ్బు ద్వారా గీకేశాం, ఇక డబ్బు లేదంట, అందుకే తను వాళ్ళ అత్తగారు పెట్టిన డైమండ్ సెట్టే ఇచ్చింది అని చెప్పి ఇక చేతికి చూపిస్తుంది. ఇక ఒక్కసారిగా ఇక అనామిక వాళ్ళ నాన్న కళ్ళు మెరిసిపోతూ ఉంటాయి. అబ్బా ఎంత అందంగా ఉంది ఈ డైమండ్ సెట్, ఇక ఇది ఇచ్చిందా, ఇది ఇంకా నాకెందుకో ఇవ్వాలనిపించట్లేదు, వాడి అప్పుకి ఇది ఎక్కువే అని అనగానే ఏమైంది, మనకైతే ఇక ఈ డైమండ్ సెట్ అయితే మన సొంతమైంది అని చెప్పి ఇద్దరు కూడా ఇక మాట్లాడుకుంటూ ఉంటారు. మనం పెళ్లి చేసింది కావాలని ఇక డబ్బు కోసమే ఇక ఈ పెళ్లి చేసాం, ఏదో ఒక రోజు ఇంతకన్నా ఎక్కువ డబ్బునే మనం చూడబోతున్నాం, ఇంకా ఎన్ని రోజులండి, ఖచ్చితంగా 1 నెల రోజుల్లో అయితే అనామిక డబ్బుతో సహా మన ఇంటికి వస్తుంది, ఇంకా ఆ డబ్బును తీసుకొని మనం ఇక్కడి నుంచి మక్కం మార్చడమే, అప్పుడు వీడి అప్పుకి ఇక మనకి ఎలాంటి సంబంధం ఉండదు అని చెప్పి ఇక ఇద్దరు కూడా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కళ్యాణ్కి అయితే చూసి చాలా అసహ్యం వేస్తుంది. అనామిక వాళ్ళ ఫ్యామిలీ ఇంత దరిద్రమైన ఫ్యామిలీనా, అనవసరంగా నేను ఇక అనామికని ఆకర్షితనయ్యి అనామిక బాగుంటుందని ఏదో ఇష్టపడ్డాను తప్పించి నిజంగా అసలు అనామిక మీద నాకు ప్రేమే లేదు అని చెప్పి కళ్యాణ్ అయితే ఇక అదంతా చూసి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన అనామిక గురించి ఇంట్లో వాళ్ళందరూ నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినా మాకు అనవసరం, మీ అమ్మ వాళ్ళు చాలా వరకు ఇంట్లో డబ్బుని తీసుకుని రాజ్ అకౌంట్లోంచి 2 కోట్లు తీసుకున్నారు, అంత అప్పుగా ఉన్నప్పుడు కనీసం ఒక్క మాట కూడా నేను తీసుకున్నాను మా మమ్మీ తీసుకుంది అని చెప్పి ఒక్క మాట కూడా అనలేదేంటి అని చెప్పి దానలక్ష్మి అడుగుతూ ఉంటే మీరు అలా ఎలా మాట్లాడతారు, ఏదో సహాయం చేశారు ఆ విషయం కూడా నాకు తెలీదు, అలాంటప్పుడు నన్ను నిందిస్తారేంటి, అయినా ఇంత దుగ్గిరాల వారి ఇంట్లో ఒక 2 కోట్లు పెద్ద విషయమా ఏంటి, ఆ 2 కోట్ల వల్ల మేమేమైనా కోట్లు ఏమైనా కట్టేశామా ఏంటి, అయినా కళ్యాణ్కి ఈ ఇంట్లో సగం ఆస్తి ఉంటుంది, ఆ సగం ఆస్తులు ఆ 2 కోట్లు ఎంత అని చెప్పి ఇక మాటల్లో పొగరగా ఇక దబాయిస్తూ పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడుతూ ఉంటుంది. ఇక అదే టైంలో కళ్యాణ్ వచ్చి ఇక మా అమ్మని ఏం మాట్లాడుతున్నావు, ఈ 2 కోట్లు ఆఫ్టర్ ఆల్ అంటున్నావు కదా, ఈ ఆస్తి ఆఫ్టర్ ఆల్ అంటున్నావు కదా, నీకు అసలు భర్త అంటేనే గౌరవం లేదు, నేనంటేనే ఇష్టం లేదు, నన్నే దూరం పెడతావు, అలాంటప్పుడు నా డబ్బు కావాలా నీకు అనగానే కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు అనగానే చంప చెల్లుమని కొడతాడు. ఏం నన్నే కొడతావా అనగానే నోరు వెత్తావంటే నిలువాన ఇక్కడే పాతేస్తాను గుర్తుపెట్టుకో, డైమండ్ సెట్ ఏదే అని చెప్పి అడుగుతాడు. అంటే డైమండా అదేంటి అనగానే ఇక వెంటనే అపర్ణాదేవి దానలక్ష్మి అడుగుతారు. ఇక మొత్తం కూడా చెప్తాడు కళ్యాణ్. ఇది ఇంట్లో నుంచి పార్లర్ అని చెప్పి తన
పెట్టిన అమ్మ ఇచ్చిన డైమండ్ సెట్ వాళ్ళ అమ్మ చేతికి ఇచ్చింది. వాళ్ళమ్మ తీసుకొని మురిసిపోతూ, త్వరలో నా కూతురు ఒక నెల రోజుల్లో డబ్బు తీసుకొని వస్తుంది, మనం హాయిగా ఇక్కడి నుంచి జెండా పాతేయచ్చు అని చెప్పి పరారైపోవచ్చని చెప్పుకుంటున్నారు. ఇక ఇది ఇంత నీచంగా నన్ను వెనకాల లవ్ చేశానని చెప్పి ఇంటికి వచ్చి దీని వెనకాల ఇంత కుట్ర ఉందమ్మా, ఇలాంటి దాన్ని నమ్మి నేను మోసపోయాను, నేను మోసపోయింది కాకుండా నువ్వు కూడా మోసపోయేలాగా చేశాను అని చెప్పి కళ్యాణ్ అయితే నిజం తెలుసుకుంటాడు. అనామికని ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపో, నీకు నేను వెంటనే డైవర్స్ని పంపిస్తాను, డైవర్స్ని ఇక వితిన్ సెకండ్లోని నీ ద్వారా నాకు వెంటనే ఇస్తారు, ఎందుకంటే నువ్వు నన్ను చేసింది మోసం చేసావు కాబట్టి కోర్టులో నీ నుంచి నాకు వెంటనే వస్తాయి డైవర్స్, ఇక్కడి నుంచి పో అని చెప్పి బ్యాగ్ పట్టుకొని ఇక బయటికి విసిరేస్తాడు కళ్యాణ్. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.